హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే. ఒక యాస్పిరెంట్ ఏపీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్కి ఇంకా ఎందుకు పంపట్లేదు, ఏమైనా ప్రొసీజర్స్ ఉన్నాయా, తర్వాత ఏంటి అని చెప్పి చాలామంది కామెంట్ రూపంలో డౌట్స్ అడగడం జరిగింది. ట్రైనింగ్ సెంటర్లకు ఎందుకు పంపట్లేదని. చూడండి ఫ్రెండ్స్, ట్రైనింగ్ సెంటర్లకు ఎందుకు పంపట్లేదంటే నేను మేజర్గా 2 రీజన్స్ అన్నది ఎందుకు పంపట్లేదు అని చెప్పి అడిగిన దానికి, చూడండి ఫ్రెండ్స్, నేను మేజర్గా మేజర్గా ఇప్పుడు మనకి డిలే అవ్వడానికి 2 రీజన్స్ చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఎస్బీ రిపోర్ట్ అయిపోయింది, నీకు మెడికల్ కంప్లీట్ అయింది. అంత మాత్రానికి స్టేట్ మొత్తం మెడికల్ కంప్లీట్ అయింటుంది, స్టేట్ మొత్తం ఎస్బీ రిపోర్ట్ కంప్లీట్ అయింటుందని కాదు కదా. నీకు కంప్లీట్ అయిందంటే నీకు ఇండివిజువల్ కంప్లీట్ అయింది అంతే. ఇంకా స్టేట్లో కంప్లీట్ అవ్వని వాళ్ళు ఉన్నారు, ఇంకా స్టేట్లో మెడికల్ జరిగిన వాళ్ళు ఉన్నారు. ఇంకా గట్టిగా మాట్లాడితే మెడికల్ కూడా 90% మాత్రమే అయిపోయింది. ఇంకా కొన్ని డిస్ట్రిక్ట్స్లో అయిపోయిండొచ్చు, బట్ 100% అన్ని. బట్ ఇంకా కొన్ని ఇష్యూస్ వల్ల రీమెడికల్ ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఎస్బీ రిపోర్ట్ స్టేట్ మొత్తం జరుగుతుంది. ఈ ఎస్బీ రిపోర్ట్లో మనం ఒక గ్రూప్లో చూసా, కడప నుంచి ఎవరికో ఎస్బీ ఎంక్వైరీ జరగలేదని చెప్పి కామెంట్ రైజ్ చేశారు. తర్వాత కర్నూలు, ఇలా కొన్ని డిస్ట్రిక్ట్స్లో చాలామంది చోట్ల కూడా జరుగుతున్న వాటిలో ఎస్బీ ఎంక్వైరీ ఇంకా జరగలేదని చెప్పి అడిగిండే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మనకి కంప్లీట్ అయిందంటే మొత్తం స్టేట్ అంతా కంప్లీట్ అయింది ఎస్బీ మెడికల్ అని కాదు. సో ఇంకా కంప్లీట్ అవ్వాల్సిన డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఆ డిస్ట్రిక్ట్స్ అయిపోయిన తర్వాతే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో 6,001 మంది, వీళ్ళందరికీ అయిపోయిన తర్వాతే అందరికీ ట్రైనింగ్ సెంటర్కి అలాట్ చేయడం జరుగుద్ది. అంతేకాని ఒక 50 మందికి అయిపోయింది, ఒక 2,000 మందికి అయిపోయింది, ఒక 5,000 మందికి అయిపోయిందంటే అది సెలక్షన్ కిందికి రాదు. ఒక్కటేసారి ఈ సెలెక్ట్ అయ్యే క్యాండిడేట్లు అందరికీ 6,001 మందికి ప్రాసెస్ జరగాలి. తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్గా ట్రైనింగ్ పంపించాలి. 6,000 మందిలో 5,999 మందికి ఎస్బీ రిపోర్ట్ అయిపోయినా, ఇంకొకరికి ఎస్బీ రిపోర్ట్ అవ్వకపోయినా ట్రైనింగ్ సెంటర్ పంపరు. ఎందుకంటే వాళ్ళ ఫార్మాలిటీస్ ఉంటాయి. మీ మీద కేసెస్ ఉన్నాయా, పొలిటికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, మీరు మావోయిస్టులతో సంబంధం ఉన్నారా, మీ టెర్రరిస్టులతో సంబంధం ఉన్నారా, మీ చుట్టుపక్కల వాళ్ళతో గొడవలు ఉన్నాయా, మీరు పోలీస్ స్టేషన్ చుట్టూ చాలా తిరిగారా, లేదంటే రేప్స్ చేశారా, మర్డర్స్ చేశారా, సివిలా, క్రిమినలా, ఎలాంటివి అని చాలా 1,00,000 క్వశ్చన్స్ ఉంటాయి, 1,00,000 ఫార్మాలిటీస్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు 2 years బ్యాక్ టెర్రరిస్టులతో సంబంధం ఉండిండొచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యి ఒక 6 months 1 year కష్టపడి జాబ్ కొట్టిండొచ్చు. బట్ కానీ మీకు ఆ లింక్ వెళ్ళదు కదా. సో ఆ బ్యాడ్ న్యూస్ అనేది మీ మీద ఉంటుంది కదా. సో ఆ ఎంక్వైరీ అనేది ఎస్బీ ఎంక్వైరీలో బయటకు అవుట్కమ్ అవుతుంది. 90% మీరు ఏ ప్రాబ్లం చేసినా బయటకు వస్తుంది. ఎందుకంటే మీ మీద కేసు ఎంటర్ చేసేది మీ ఆధార్ కార్డు. ఎప్పుడైనా కానీ మీ ఆధార్ కార్డు మీద కేసు ఎంటర్ అయిందంటే మాత్రం అది ఫ్యూచర్లో చాలా ఇబ్బంది అవుద్ది. ఎందుకంటే వన్స్ అది కేసు ఎంటర్ అయిన తర్వాత అది కేవలం కోర్టు ద్వారా మాత్రం పరిష్కరించబడుతుంది తప్ప ఇంకా మిగిలిన పోలీస్ స్టేషన్లో వన్స్ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత పరిష్కరించడం జరగదు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ లేకోకుండా నార్మల్గా ఉండే వాళ్ళకి ఎస్బీ రిపోర్ట్ కంప్లీట్ అయిపోతుంది. అది ఎస్బీ రిపోర్ట్ అనేది ఫిల్టర్ చేయడానికి కాదు, జస్ట్ ఏమైనా మీ మీద కేసులు ఉన్నాయని చెప్పి. సో ఇలాంటి కొన్ని రీజన్స్ వల్ల కొన్ని డిస్టిక్లో మేజర్గా ప్రాసెసింగ్గా జరుగుతూ ఉంది. సో ఇవి ఫర్దర్గా రీజన్స్ అయ్యుండొచ్చు. అంతేకాని ట్రైనింగ్ సెంటర్కి ఇంకా పంపట్లేదంటే నీకు ఒక్కడికి అయిపోయిందని చెప్పి పంపించాలి కదా అని చెప్పి అని కాదు. నీది అందరికన్నా ఫస్ట్ అయిపోతే నువ్వు అందరిది అయిపోయే లోపల 2 months or 3 months టైం పడుతుంది. సో ఈ 2-3 months తర్వాత అయినా నువ్వు ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి సెకండ్ లిస్ట్ ఉంటుందా అని చాలామంది అడుగుతున్నారు. సెకండ్ లిస్ట్ వచ్చేసి 90% ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే ట్రైనింగ్ సెంటర్కి అలాట్మెంట్ చేయడానికి కూడా చాలామందిని ఆల్రెడీ ప్రిపేర్ చేశారని చెప్పి వచ్చింది. సెకండ్ లిస్ట్కి సంబంధించి నేను మరొక వీడియో చేస్తాను. సెకండ్ లిస్ట్లో ప్రస్తుతానికి వచ్చేసి ఇప్పుడు ట్రైనింగ్ గురించి మాట్లాడదాం. ఎన్ని డిస్టిక్లో ప్రాసెస్ కంప్లీట్ అయి ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 26 districts ఉంటాయి, 20+ districts నియర్లీ అయిపోయాయి. బట్ మిగిలిన వాటిలో కూడా కంప్లీట్ అయిపోతే ట్రైనింగ్ సెంటర్ కన్నా అలాట్మెంట్ చేయడం జరుగుద్ది. వాటికి సంబంధించి ఏ డౌట్ పెట్టుకోకండి. తర్వాత చాలామంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరు బెటాలియన్ వస్తే చిత్తూరు బెటాలియన్కి మమ్మల్ని పంపిస్తారా, తర్వాత రాజమహేంద్ర వస్తే రాజమహేంద్రకి పంపిస్తారా అని చెప్పి చాలామంది అడగడం జరిగింది. సో వాటికి సంబంధించి ట్రైనింగ్ సెంటర్స్ని అలాట్మెంట్ చేయరు ఫ్రెండ్స్. మీ ఎలిజిబిలిటీని బట్టి ట్రైనింగ్ సెంటర్స్ని అలాట్ చేస్తారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ మనటి వీడియో. ఇలాంటి మరికొద్ది ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.